సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు. దేశీయంగా తొలి మైక్రో ప్రాసెసర్ విక్రమ్ 3201 ఆవిష్కరించిన ఇస్రో. ప్రధాని మోదీకి చిప్ను అందజేసిన కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్. అంతరిక్షంలో తీవ్రమైన రేడియేషన్ తట్టుకోగల సామర్థ్యం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు. ప్రత్యేక జీవో జారీకి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న పంచాయతీరాజ్ సవరణ బిల్లు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం. భద్రాద్రి జిల్లా బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నేడు శ్రీకారం. లబ్ధిదారులు గృహప్రవేశ మహోత్సవంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన బెండాలపాడు గ్రామం. కవితను పార్టీలో చేర్చుకునేది లేదన్న తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కవిత సస్పెన్షన్తో బీఆర్ఎస్ పనైపోయింది అని వ్యాఖ్య. కాళేశ్వరం కేసును కాంగ్రెస్ నీరుగార్చిందని విమర్శ. అమరావతిలో సిఆర్డీఏ భవన నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి పొంగూరు నారాయణ. ఈ నెలాఖరుకు భవన నిర్మాణం పూర్తవుతుందని, 3 ఏళ్లలో తొలిదశ అమరావతి నిర్మాణ పనులు కూడా పూర్తవుతాయని నారాయణ. బీహార్ రాజకీయాల్లో కొత్త వెలుగు అంటిస్తున్న లోక్ జనశక్తి పార్టీ యువ నాయకురాలు ఎంపీ శాంభవి చౌదరి. రాజకీయాలు అనేవి ఓ బాధ్యత, అన్ని వేళలా బాధ్యతగా ఉండాల్సిందేనన్న శాంభవి. తొలిసారి జేడీయూతో కలిసి పోటీ చేయనున్నామన్న శాంభవి. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వెనుక కీలక పరిణామాలు. రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారని నేతల ఆరోపణలు. కేసీఆర్ తన కుమార్తె వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి, ఆవేదన వ్యక్తం. పార్టీ వ్యతిరేకులకు గట్టి హెచ్చరిక పంపేందుకే ఈ నిర్ణయం. ఏపీలో విద్యుత్ ప్రమాదాలపై అధికారులతో సమీక్ష జరిపిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి ఏటా ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు కఠిన చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో భారీ షాక్. దేశీయ శాంతి భద్రతలకు సైన్యాన్ని వాడటంపై తీవ్ర అభ్యంతరం. సైన్యం మోహరింపు చట్టవిరుద్ధమన్న ఫెడరల్ జడ్జి. 19వ శతాబ్దపు చట్టాన్ని ఉల్లంఘించారన్న జడ్జి.